అంటే కార్యకర్తలు కాస్త జోష్ రావాలంటే సపోజ్ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుందో ఆయనకి డబుల్ కౌంటర్ ఇస్తేనే కార్యకర్తలు కూడా కాస్త జోష్ వచ్చే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి భాష ఇప్పటికే నిండిపోయింది, నిండుకున్నది. ఇంకా ప్రజలు భరించే పరిస్థితి లేదు. ఎందుకనంటే భాష ఒక్కసారి చప్పట్లు కొడుతూ ఇళ్ళలు కొడుతుండొచ్చు, చప్పట్లు కొడుతుండొచ్చు. ప్రతిసారి అదే మాట్లాడుతుంటే ఇంకెవరు వినడానికి ఉండదు. ప్రజలకు ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి యొక్క మౌలిక వసతులు కావచ్చు, అవసరాలు కావచ్చు తీర్చవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ రకంగా జరుగుతలేదు. అంటే హైకమాండ్ ఢిల్లీకి, మంత్రివర్గం ఆయన చేతిలో లేదు. ఎవరిని మంత్రి ఇవ్వాలనో ఢిల్లీ నుంచి చెప్తున్నారు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనో అక్కడి నుంచి చెప్తున్నారు. ఇక్కడ ఏం చేతులు ఉన్నది? ప్రభుత్వం అనేది ఢిల్లీ నుంచి నడుస్తున్నది. మరి భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా అక్కడ ముఖ్యమంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఏ రకంగా పరిపాలన ప్రజలకు మంచి పరిపాలన అందాలా, ప్రజలు 5 సంవత్సరాలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్, వాళ్ళ యొక్క కోరికలు అన్నిటి కూడా తీర్చవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ లేనే లేదు. ఆయన మాట్లాడితే అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు కూడా అదే భాషలో మాట్లాడితే లాభం లేదు. రోజు కేసీఆర్ తిట్టుకుంటే, బీజేపీని తిట్టుకుంటే లాభం ఏముంది? కాబట్టి ప్రజలు అంగీకరించరు.